అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. తర్వాత అది ఆమోదం తెలిపిన తర్వాత అది కార్యరూపం దాల్చబోతా ఉన్నది. కాకపోతే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు తీవ్రమైన అన్యాయం అని చెప్పేసి కొంతమంది వాయిస్ రేజ్ చేస్తా ఉన్నారు. ఆ వాయిస్ రేజ్ చేసే వాళ్ళలో మాందాల భాస్కర్ సార్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నా మేడం. ఎందుకు దాదాపు 40 ఏండ్ల పోరాటము ఎస్సీ వర్గీకరణ అని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చెప్తా ఉన్నారు. పోరాటం చూస్తానే ఉన్నాం కాబట్టి అయిపోయింది, దగ్గర పడ్డది, అయిపోతుంది అన్న నేపథ్యంలో ఎందుకు మీలాంటి వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తా ఉన్నారు? మేము ఏదైతే 30 సంవత్సరాల వాళ్ళ కళని ఏదైతే చెప్తా ఉన్నారో అది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి మిస్టేక్ వల్ల జరగలేకపోయింది. ఎవరైతే దానికి నాయకత్వం వహిస్తున్నారో నాయకత్వం వహించేటువంటి నాయకుడు దాన్ని ఏ విధంగా పార్లమెంట్లో చట్టం చేసుకుని అది ఇంప్లిమెంట్ చేసుకునే విషయంలో వాళ్ళకు లోపాలు ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చమారు కమ్యూనిటీ ఆ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో అది పార్లమెంటులో చట్టం చేసి ఆయా రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాలలో చేయాల్సినటువంటి ప్రక్రియ ఉండాల్సిన అవసరం ఉండే. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఆ యొక్క బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారు సపోర్ట్ తోటి ఇప్పించడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు 30 సంవత్సరాలుగా అభివృద్ధి చెందారు, ఎవరు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు తీసుకున్నారు, ఎవరు ఉద్యోగ రంగంలో ఉన్నారు, వీటన్నిటినీ లెక్కలు చేయకుండా ఇప్పుడు మేము ఉద్యమించడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక షమీమ్ అఖ్తర్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది. ఆ షమీమ్ అఖ్తర్ గారు ఆయా జిల్లాలో ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకొని నిన్న అసెంబ్లీ వేదికగా అతను ఆ రిపోర్టును బయటపెట్టాడు. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా రిపోర్టు బయటపెట్టినప్పుడు అక్కడ ఉండేటువంటి హౌస్లో ఉండేటువంటి వాళ్ళు ఒక కమిటీ వేసి ఆయన చెప్పిన రిపోర్ట్ ఏంటి అంటే అవాస్తవాలు ఏంటి దాని మీద లోతుగా చర్చించి ఒక 4-5 రోజుల తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు ఆ యొక్క రిపోర్టు పంపి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అది చేయకుండా అక్కడ రిపోర్ట్ రాగానే ఆ రిపోర్టును ప్రవేశపెట్టి దాని మీద మాట్లాడమంటే ఆయా రాజకీయ పార్టీలకు ఏం అవగాహన ఉంటుందని మాట్లాడతారండి. ఇప్పుడు చూడండి, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ గురించేమో వాళ్ళు ఇప్పుడు లెక్కలు చేశారు. మరి దళితులకు సంబంధించినటువంటి లెక్కలు 2011 లెక్కలు అంటే అవి ఉమ్మడి రాష్ట్రంలో సరిగా లెక్కలు కూడా సరిగా జరపలేదు. వీళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు 2004లో మొత్తం తెలంగాణలో ఎంతమంది దళిత వర్గాలు ఉన్నారు, ఎంతమంది మాలలు ఉన్నారు, ఎంతమంది మాదిగలు ఉన్నారు, ఉపకులాలు ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది వీళ్ళు ఒక కమిషన్తో లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారము ఎవరు ఆయా సామాజిక వర్గాలకు పంపిణీ జరపాల్సి ఉండే. ఈ రోజు మాల సామాజిక వర్గానికి 5% ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి 10% ఇస్తే ఆ 1% కూడా వాళ్ళకే వస్తుంది రోస్టర్ విధానంలో. దాదాపు ఇది 30 ఏండ్ల పోరాటం తర్వాత నిన్న ఆమోదం తెలిపిండ్రు అసెంబ్లీలో. కాకపోతే ఈ 30 ఏళ్ల నుంచి ఇది వర్గీకరణ జరగద్దు అని అడ్డుకోలేకపోయిండ్రు ఎందుకని? మేము మేడం 30 సంవత్సరాలుగా అడ్డుకుంటున్నది మాలలు కాదు. ఈ 30 సంవత్సరాల్లో ఆ పార్లమెంట్లో చట్టం చేస్తే దాదాపు 15 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. 2/3 మెజారిటీతో ఆ వర్గీకరణ జరుగుతుంది. పాలక వర్గాలు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దాదాపు ఒక 7 సంవత్సరాలు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది. లెక్కలు సరిగా లేవు. లెక్కలు సెన్సెస్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే కేంద్ర గణాంకాల వాళ్ళు. కేంద్రము లెక్కలు చేయించి ఆ లెక్కల ప్రకారమే రిజర్వేషన్లను పంపిణీ జరపాలి. దానివల్ల ఇది సరిగా లేదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చంద్రచూడ్ గారితోటి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించాడని చెప్పేసి అని మందకృష్ణ గారు చెప్పారు. ఆ ఇప్పించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేసి ఈ ప్రకారం చేయమని చెప్తే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల ఈ మాలా మాదిగల మధ్యన ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు అని చెప్పేసి అని వీళ్ళ మధ్యన గ్యాబుని తీసుకొచ్చే బీజేపీ ఎత్తుగడలో మందకృష్ణ గారు పావుగా వాడబడ్డాడు. మేము 30 సంవత్సరాలుగా మేము అడ్డుకోలేదే. దాదాపు 6-7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయినప్పుడు మేము ఇక్కడ వ్యతిరేకించలేదే. ఇది పార్లమెంట్ లో 341 క్లాసును మార్చి 2/3 మెజారిటీతో చేసి ఆయా రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయమని పంపాలి మేడం. ఇది ఆయన ఆ సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు మళ్ళీ ఎందుకు ఆ కోర్టుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాలలకు అయ్యే నష్టం ఏంది? మేమేం చెప్తున్నాం మేడం అంటే జనాభా లెక్కలు తీయలేదు. దాదాపు ఇప్పుడు 70 లక్షల మంది ఉంటారు. 2011 లెక్కల ప్రకారం 54 లక్షలు ఉన్నారు.
ఇప్పుడు 2014 కేసీఆర్ చేసినటువంటి సకల జన సర్వేలో 63 లక్షలు 64 లక్షలు ఉంది. మొన్న వీళ్ళు లెక్కలు చెప్తున్నది ఎంత మేడం? 61 లక్ష. అంటే 10 సంవత్సరాల తర్వాత 64 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఒక 6 లక్షలన్న పెరగరా? 70 లక్షలు కదా ఈ రోజు దళితులు ఉండాల్సింది. ఆ 70 లక్షల దళితులలో మాల మాదిగలకు సమాన పంపిణీ జరిగేటువంటి మెకానిజం వీళ్ళ దగ్గర లేదు. ఉపకులాలను ఒక గ్రూప్ లో పెట్టాలి. అట్లా కాకుండా బిలో మాదిగ ఉపకులాలను మాదిగలను సిలో మాల ఉపకులాలను పెట్టడం అనేటువంటిది దేనికి? మీరు ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వండి, 2% ఇచ్చి చేయండి, మిగతా వాళ్ళకు వీళ్ళకి పంపిణీ జరపండి. ఇది జరపకుండా ఈ రోజు 5% మాలలకు ఇచ్చారంటే ఇది నిజంగా మేమైతే చీకటి రోజుగా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్కి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ మామూలుగా మాలలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ముచ్చట్లు మొన్నదాకా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎంపీ టికెట్లు గానీ ఎమ్మెల్యే టికెట్లు గానీ చెప్పారు. ఈ ముచ్చట్లు బయటకు వచ్చినాయి. మరి మీకు అన్యాయం చేస్తున్నారు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి సెక్యులర్ భావాలతో సామాజిక న్యాయం పాటిస్తుందని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా. ఈ రోజు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసిరని అంటున్నాం. ఈరోజు వారు చేయాల్సినటువంటి విధంగా మాలలకు అన్యాయం జరిగే విధంగా మీ యొక్క వర్గీకరణ జరిగింది. ఇది సరి అయింది కాదు, దీనిపైన పునరాలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ రేపటి రోజు కానీ మాల సామాజిక వర్గం మీకు ఓట్లు లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఫైనల్ గా ఇది ఎందుకు వచ్చింది ఈ డిసిషన్? అంటే మీ పోరాటం వల్ల ఇది ఆగుతుంది అనుకుంటారా? ఎస్సీ వర్గీకరణ మేము ఏ విధంగా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగినటువంటి తీరుతో మేము బాధపడుతున్నాం. మా మాల సామాజిక వర్గం నుంచి ఉన్న మేధావి వర్గం గాని, యువత గాని, విద్యార్థులతో గాని మేము చర్చిస్తాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అనేటువంటివి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద కనీసం అవగాహన కల్పించుకోకుండా ఇలా చేయడం సరైనది కాదు, ఇలా చేస్తే బాగుండని వాళ్ళ సలహాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు యునానిమస్ గా వాళ్ళు మద్దతు అనేటువంటి విధానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నా ఉన్నాం. మీరు రేపు క్షేత్ర స్థాయిలో మీరు ఎన్నికల్లో మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మా మాల సామాజిక వర్గం చెప్తుందనే విషయాన్ని గుర్తిస్తాం. సర్కారు ఒక సమగ్ర నివేదిక ఎంత జనాభా ఉన్నారు ఏం కథ అని బయట పెట్టకపోవడం ఒక కారణం అనుకుంటారా దీనికి? మేడం, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్త ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దళితులు అనేవాళ్ళు ఎంత పాపులేషన్ ఉంది, ఆ పాపులేషన్ లెక్కలు తీసుకొని ఎవరు బెనిఫిషియరీ ఉన్నారో ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో వాళ్ళకి తగ్గించమని చెప్పి అంటున్నాం. ఎవరు ఎక్కువ తీసుకున్నారో వారు తగ్గించి, ఎవరు తక్కువ తీసుకున్నారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని చెప్పాం కదా మేము. అది చేయకుండా వాళ్లకు ఏది ఓటు బ్యాంకు ఉపయోగపడుతుందో, ఏదైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో, లేకపోతే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళకు భయపడో చేసినట్టు అది కనబడతా ఉంది. ఇది ముమ్మాటికి మాలల యొక్క ఆగ్రహానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. మిగతా ఏ పార్టీలోనైనా మాల సామాజిక వర్గానికి నష్టం చేసే ఏ పార్టీనైనా మేము వ్యతిరేకిస్తాం. ఆ పార్టీలకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ వినిపిస్తున్నారు వాయిస్, కొద్ది మంది అక్కడ ఎస్సీ వర్గీకరణ అనగానే కొన్ని వేల గొంతులు వినిపిస్తా ఉన్నాయి. అటు నుంచి మీరందరూ ఒకతాటి మీద ఎందుకు లేరనుకోవచ్చా, ఉన్నారనుకోవచ్చా? ఇప్పుడు మేడం, వర్గీకరణ కావాలనేటువంటి వాళ్ళు ఒక దిక్కు మాట్లాడుతున్నప్పుడు ఆ వర్గీకరణ జరిగేటువంటి తీరుతెన్నుల్లో ఏ సామాజిక వర్గానికి 59 కులాలకు అన్యాయం జరగద్దని మేము అన్నాం. 57 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు ఈ 2 కులాల వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాం. మేము అందుకే మాల సామాజిక వర్గం అంబేద్కర్ వాదులుగా 59 కులాలకు న్యాయం జరిగేటువంటి ప్రపోజల్ మీ దగ్గర ఉండాలి, చెయ్యాలని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఆ విధంగా చేయకుండా మీకు నచ్చినట్టు దాని మీద అధ్యయనం లేకుండా ఎవరో షమీమ్ అఖ్తర్ అనేటైన యొక్క రిపోర్టును పట్టుకొని మేము చేసేస్తామంటే అది దేనికి నిదర్శనం అండి? మీరు కనీసం మేధావులతో చర్చించాలి కదా, నిపుణులతో చర్చించాలి కదా. ఆయన జస్టిస్ కావచ్చు, కానీ ఆయనకు కూడా అవగాహన లేకుంటున్నది. మీరు చేసిన లెక్కలు బీసీల లెక్కలు ఈరోజు తప్పు. 20 లక్షల మంది చనిపోయారని ఈరోజు బీసీలు అంటున్నారు. ఈ రోజు సకల జనుల సర్వే చేసినప్పుడే 64 లక్షలు ఉంటే ఈరోజు మీరు ఎస్సీల పాపులేషన్ 61 లక్షలు ఉంది. ఈరోజు ఓసీల జనాభా 15.43 ఉన్నది. అంటే ఈ లెక్కలు మరి ఉమ్మడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన లెక్కలకు ఈ లెక్కలకు తేడా ఉంది. 10 సంవత్సరాలు పెరగాలి కదా, ఎందుకు తగ్గింది
అంటే దీన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి 15.43గా మీరు చేసుకున్నారని ఇది అర్థమైతే ఉంది. ఇది బీసీలు వ్యతిరేకమైనారు, దళితులు వ్యతిరేకమైనరు, మాల సామాజిక వర్గం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో ఒక భవిష్యత్తు కార్యాచరణతోటి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ఫైనల్ గా మీ డిసిషన్ ఏంటంటే మీ కార్యాచరణ మీ ఉద్యమం ఎట్లా ఉధృతం చేయబోతుంది? 100% మా తెలంగాణలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గం ఉన్నారు, వాళ్ళందరితో మేధావులతో, యువకులతో, విద్యార్థులతో, ప్రజా సంఘాలతో మాట్లాడి తప్పకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్లో తిరగకుండా చేసేటువంటి విధంగా, వాళ్ళ బుద్ధి వచ్చే విధంగా, వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా, ఆ సమస్యను పరిష్కరించడానికి మాల సామాజిక వర్గం నష్టం జరగకుండా చేసే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి, మా పోరాటాలు ఉంటాయి, మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము వారికి గుర్తు చేయదలుచుకున్నాం.